కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. దేశంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ కేసును విచారించనుంది. బాధితురాలికి న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ నరక యాతన అనుభవించి చనిపోయిందని అటాప్సీ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 9న ఆర్జీకర్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైంది. చనిపోయే ముందు ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారని రిపోర్టు తేల్చి చెప్పింది. శరీరమంతా లోతైన గాయాలయ్యాయి. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్టుపై చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నివేదికలో తేలింది. అంతేకాదు, అత్యంత దారుణంగా బలవంతం చేసి ప్రైవేట్ పార్ట్స్ గాయమయ్యేలా పాశవికంగా ప్రవర్తించినట్టు రిపోర్టు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం శరీరం మొత్తం మీద 14 గాయాలయ్యాయి. ముఖం, తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్ ఇలా అన్ని చోట్ల గాయాలు కనిపించాయి. బలవంతంగా గొంతు నులిమి విలవిలలాడి ప్రాణాలు కోల్పోయేలా చేసినట్లు నివేదికలో వెల్లడైంది. ఇది ఖచ్చితంగా హత్యేనని స్పష్టం చేసింది. ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావమైందని, పలుచోట్ల రక్తం గడ్డ కట్టుకుపోయిందని రిపోర్టు పేర్కొంది. అయితే ఎక్కడా ఫ్రాక్చర్స్ కాలేదని వెల్లడించింది. బ్లడ్తో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్ర ఫ్లూయిడ్స్ శాంపిల్స్ ని అనాలిసిస్ కు పంపించారు. ఇక ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి బదిలీ చేసింది. అన్ని కోణాల్లోని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ని విచారిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. అటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. దీనిపైన రాజకీయంగా దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి ఇలా ర్యాలీ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఇలాంటి దారుణాలు జరగకుండా శాంతి భద్రతల్ని కాపాడాల్సింది పోయి ఇలా అందరిలా ర్యాలీ ఎందుకు చేసిన అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక మొత్తంగా ఇదే కేసుకు సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే సుమోటోగా స్వీకరించి దీనిపై ఈ రోజు నుంచి విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి స్వప్న. విజయ్, కలకత్తా ట్రైనీ డాక్టర్ ఇదంతా అత్యౌదంతం అనేది నిజంగా దేశాన్ని కలిసివేసిన సంఘటన. మరో నిర్భయ సంఘటనగా ఈ విషయాన్ని చూస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా ఇప్పటికే వైద్యులు మా మీద దాడులు జరుగుతున్నాయి, మేము సరిగ్గా మా డ్యూటీ మేము చేయలేకపోతున్నాం అన్న సందర్భాలు మనం చాలా చూసాం. కానీ ఈ సంఘటన మాత్రం దేశాన్ని కుదిరిస్తుంది. ఎందుకంటే ఆమె మీద ఒక పైశాచిక దాడి జరిగింది. అత్యాచారం కానీ హత్య కానీ అది చేసిన తీరు చూస్తుంటే మాత్రం ఒక సైకో మాదిరిగా పూర్తిగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారనేటువంటి విజయాలు అంటే విసిగిపోయే విజయాలని తెలుస్తున్నాయి మనకు. అవి చదువుతుంటే కూడా నిజంగా కన్నీళ్ళు ఆగట్లేదు. పాపం ఎంత ఇబ్బంది పడి ఉంటుందో, ఆమె ఎంత కష్టపడి ఉంటుందో ఆ సమయంలో అనేది. అయితే దీన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అండ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు దీని మీద విచారణ చేసి ఇప్పటికే హైకోర్టులో వాదనలు వినిపించారు. సిబిఐకి కేసు దర్యాప్తుకు పంపించడం జరిగింది. అండ్ మమతా బెనర్జీ తీరు మీద కూడా మీరన్నట్టు చాలా వరకు భిన్న వాదనలే వస్తున్నాయి. ఆమె అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఏం చేస్తాం, ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేది వదిలేసి ఎక్స్గ్రేషియా ప్రకటించి నేను కూడా మీతో పాటు ఉన్నాను అన్నట్టుగా ర్యాలీ చేయడం అసలు ఏంటి? ఇలా చేస్తే మరి రక్షించాల్సింది ఎవరు? ఆ ర్యాలీ అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేశారా, లేదా ఆమె జస్టిస్ కోసం ఆమెకు మద్దతు ఇచ్చే వాళ్ళు చేశారా అంటే సరే, అలా కాకుండా ఆమె కూడా ర్యాలీ చేస్తారు. మరి ఎవరు రక్షించాల్సింది ఎవరు? ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూడాల్సింది ఎవరో చూస్తారు. మొత్తానికి సుప్రీంకోర్టులో దీని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇది క్లియర్ గా తెలిసిపోతుంది. ఎవరైతే దోషి ఉన్నారో అతన్ని పూర్తి స్థాయిలో శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే మరొకరు ఇలా చేయడానికి జంకేలా ఉండాలి అన్నది అందరి వాదన. ముక్త కంఠంతో అందరు చెప్తున్నారు. చూడాలి సుప్రీంలో సుప్రీంకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుందో అండ్ ఆ అమ్మాయికి సంబంధించి జస్టిస్ ఎలా జరుగుతుంది అనేది. ఏం జరిగినా ఏమనుకున్నా కానీ ఒక అమాయకురాలు అనవసరంగా బలి తీసుకున్నారు. దీనికి ఎవరు కూడా దీన్ని వాళ్ళు చేసినటువంటి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్పే మాట వాళ్ళని పనిష్ చేయడంతో పాటు ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి మరి కోర్టు
స్పందిస్తుందో దాని సిబిఐ విచారణ తర్వాత వాళ్ళు ఎలాంటి దావాలకు సంబంధించిన సబ్జెక్ట్ చేస్తారో ఇవన్నీ కూడా మనకు ముందు ముందు తెలుస్తాయి. ఏదైనా కూడా ఇది చాలా విచారకరమైన సంఘటన. ఇలాంటి సంఘటన మళ్ళొకసారి పునరావృతం కాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక పకడ్బందీ ప్రణాళికతో వెళ్లాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.